నమస్తే. దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. రంకెలేస్తున్న ఇజ్రాయెల్, ఢీ అంటున్న ఇరాన్. మూడో ప్రపంచ యుద్ధం ఖాయమేనా? చేసిన పాపాలకు అనుభవిస్తారని ఇరాన్. తప్పు చేసావు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఇజ్రాయెల్. ఈ రెండు దేశాలు ఒకదానికొకటి ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. అటు ఇజ్రాయెల్పై క్షిపణి దాడులకు దిగింది ఇరాన్. ఇటు కొడితే దిమ్మ తిరగాలని కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తోంది ఇజ్రాయెల్. మరి ఈ చిచ్చు ప్రపంచమంతా అంటుకోబోతుందా? సమస్య మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోందా? లెట్స్ వాచ్ దిస్ వీడియో. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఇప్పుడంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కానీ ఒకప్పుడు రెండు దేశాలు మంచి మిత్రులు. ఇజ్రాయెల్ ఇరాన్ కలిసి ఓ దేశంపై యుద్ధం చేసి ఓడించాయి కూడా. ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేస్తుంటే ఇజ్రాయిల్ ఆయుధాలు సప్లై చేసింది. ఇంతలా కోఆపరేషన్ ఉన్న ఈ రెండు దేశాలు ఇప్పుడు బద్ధశత్రువులుగా మారి యుద్ధం చేసుకుంటున్నాయి. ఇజ్రాయిల్ అరబ్ శత్రు పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ కూడా ఒకే తాటిపై ఉన్నాయి. అప్పుడే ఇరాన్ ఇజ్రాయెల్ సీక్రెట్ ఫ్రెండ్షిప్ కు దారితీసింది. ఈ రెండు దేశాలతో పాటు టర్కీ కూడా కలిసి ట్రైడెంట్ అనే త్రైపాక్షిక గూఢచారి కూటమిగా ఏర్పడి ఎన్నో విజయాలు సాధించాయి. మరి ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఎక్కడ చెడిందంటే 1990 నాటికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సహకారం తగ్గిపోయింది. ఇరాన్ ముప్పు తొలగిపోవడం, అరబ్ సోషలిజం, సోవియట్ ప్రభావంతో ఇరు దేశాల మధ్య స్నేహానికి బీటలు మొదలయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్ వ్యతిరేక ఏర్పాటువాదులు హెజ్బెల్లా, హమాస్లకు ఇరాన్ మద్దతు ఇవ్వడం, అధ్యక్షుడిగా మహమూద్ అహ్మద్ నేజాద్ అధికారంలోకి రావడంతో ఈ దూరం మరింత పెరిగింది. ఇజ్రాయెల్పై విధ్వంసానికి కట్టుబడిన దళాలను ఏర్పాటు చేయడం, హమాస్ సహా పాలస్తీనా గ్రూపులకు లెబనాన్లోని షియా మిలిటెంట్ గ్రూప్కు ఆయుధాలు సమకూర్చడం, ఏకంగా అణుబాంబు తయారీలో ఇరాన్ నిమగ్నం కావడంతో ఇజ్రాయెల్ జీర్ణించుకోలేకపోయింది. ఇదే సమయంలో ఇరాన్ అమెరికాల మధ్య ఆయుధాల ఒప్పందం బెడిసి కొట్టింది. దీంతో అప్పటి నుండి మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం శత్రువులుగా మారడానికి బీజం వేసింది. వాస్తవానికి అమెరికా తయారు చేసిన F-4 ఫాంటమ్ ఫైటర్ జెట్లను 1980లలో ఇరాన్ వాడేది. ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహ్రాన్ కు వాటి విడిభాగాలను అమెరికా నిలిపివేసింది. ఇరాక్తో యుద్ధం మొదలైన తొలినాళ్లలో టెహ్రాన్ కు F-4 విమానం టైర్లు అవసరమయ్యాయి. దీంతో నాడు ఇజ్రాయెల్ వీటిని రహస్యంగా ఫ్రాన్స్ కు తరలించి అక్కడే ఉన్న ప్రత్యేక విమానాల్లో ఇరాన్ కు పంపిన విషయం 1981లో వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు 1979లో షాను తొలగించి ఇస్లామిక్ రిపబ్లిక్ గా అవతరించింది ఇరాన్. యూదు రాజ్యంగా పిలిచే ఇజ్రాయెల్ ను ధ్వంసం చేయాలని చాలా కాలం నుండి ఎదురు చూస్తుంది. ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్డ్స్ తన మిత్రపక్షాలు, సన్నిహిత గ్రూపులతో మిడిల్ ఈస్ట్ అంతటా హింసను వ్యాపింపజేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. కొన్ని అరబ్ ప్రభుత్వాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. దీంతో ఇరాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో కొన్ని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోకి చొచ్చుకుపోవడంతో యుద్ధం పీక్స్ కు చేరింది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడంతో భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చూపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఎర్ర సముద్రం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఈ సముద్రం గుండా షిప్పింగ్ మార్గం అందుబాటులోకి రాకపోవచ్చు. తద్వారా సరుకు రవాణా, ఇతర వస్తువుల ఖర్చు బాగా పెరిగే అవకాశం ఉంది. మన దేశం చమురు, గ్యాస్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. సో యుద్ధం నేపథ్యంలో అధిక ధరలు ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగేందుకు ఆస్కారం కనిపిస్తోంది.